అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ గవ్వలు. బెల్లం గవ్వలు అంటారు కదా, స్వీట్ గవ్వలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్కి నేను గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం గోధుమ పిండి తక్కువనే వేసుకోండి. ఎక్కువ గోధుమ పిండి ఉంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం దీంట్లో ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయక్కర్లేదు. లైట్గా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. వేసుకున్న ఒకటే, వేసుకోకపోయినా కూడా ఒకటే. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ అంత సాఫ్ట్గా ఏం అవసరం లేదు, ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టాను నేను. జస్ట్ అయితే పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా అలా పేపర్ అలా తీసుకున్నాను. చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. అంటే మీరు గవ్వలు మరీ కొంచెం మీడియం సైజ్గా కావాలి అన్నా, లేదంటే పెద్దగా కావాలి అన్నా కూడా మీరు చేసుకునే చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉండల్లాగా చేసుకుంటాం కదా, దానిపై డిపెండ్ ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో ఇలా మొత్తం పిండినంతటిని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిని చూసారు కదా ఎంత చిన్న ఉండలు చేసుకున్నాను. మరీ అంత పెద్దవి చేసుకోలేదు, మరీ అంత చిన్నవి చేసుకోలేదు. ఇంకా గవ్వల చెక్క ఉంటుంది. అసలు ఇది చేయడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ గవ్వల చెక్కకి లైట్గా కొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. మనం ఎక్కువ పదే పదే కూడా ఆయిల్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నేను ఇలా తడిపేసుకొని ఆయిల్తో ఇంకా గవ్వల్ని మనం ప్రిపేర్ చేసుకోవడమే ఉండలతో. చాలా ఈజీగా ఉంటుంది. మనకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్, ఎన్ని చేసినా ఎన్ని చేసామన్న ఫీల్ కూడా రాదనమాట. అంత ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. మీరు ఎప్పుడైనా ఇలా చేశారో లేదో కామెంట్ చేయండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి వేసినా కూడా అంటుకోవు ఇవేమి. ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అసలు తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, అంటే ఈ గవ్వల చెక్కలు యూజ్ చేయని వాళ్ళు. ఇంకా మనం దీన్ని బెల్లంతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనం షుగర్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా బెల్లంతో చేసుకుంటేనే చాలా మంచిదన్నమాట. సో ఇలా మొత్తం ఉండలన్నింటినీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా గవ్వల చెక్కతో గవ్వల్లాగా చేసేసేసాను మొత్తం పిండిని అంతటినీ కూడా. ఇలా మొత్తానికి గవ్వలైతే ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు ఎంత సింపుల్గా అయిపోతుంది. చేసే కొద్దీ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. సో గవ్వలు చేయడం అయిపోయిన తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాతనే అవన్నీ కూడా వేయండి. కొంచెం ఇవి గవ్వలు వేగటానికి టైం తీసుకుంటుంది, కానీ మనం ఓపికగా వీటిని వేయించుకోవాలి. మనకి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం తీసేసుకుంటే, అంటే మనకి సౌండ్ కూడా మనం చెక్ చేసుకుంటే సౌండ్ కూడా చేంజ్ అయిపోయి మనకు అర్థమైపోతుంది. మరీ బాండీలోనే కాలేంత వరకు ఉంటే బయటికి తీసినాక ఇంకా మాడినట్టుగా మనకు అనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇవి ఎంత ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఒకదానికొకటి అంటుకోవు, మంచిగా విడిపోతాయి. మనకి పేపర్లో ఉన్నప్పుడు అలానే ఉంటాయి, ఇంకా బాండీలో వేసిన తర్వాత కూడా అలానే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఉట్టి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. మరీ రెడ్గా అయితే మాడినట్టుగా అనిపిస్తాయి అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి ఇలా అయినవన్నీ నేను ఫస్ట్ వాయికి తీసేసాను. సెకండ్ వాయికి కొంచెమే ఉన్నాయి, అవి కూడా ఇవి తీసేయగానే అవి కూడా వేసేసాను. బాగా ఇలా మనకి గలగల ఆడినట్టుగా సౌండ్ కూడా వస్తుంది. అంత బాగా వేగిపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇలా తీసినవన్నీ పక్కన పెట్టేసుకొని మనం ఈలోపు
ఇంకా దీనికి బెల్లం పాకం కూడా చేసుకోవాలి కాబట్టి అది కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇవన్నీ బాగా కాలిపోతున్నాయి, బాగా కాలినాయి కూడా. మంచి క్రంచీగా అట్లా అయినాయి అనమాట, క్రిస్పీగా అయినాయి బాగా. చూసారు కదా, మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే ఉట్టి పిల్లలకు మనం టైం పాస్కి కూడా బాగా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని. ఇంకా దీనిలోకి బెల్లం పాకంకి చేయాలి కదా, కొంచెం బెల్లం తీసుకొని ఒక కుందేల వరకు బెల్లం తీసుకొని ఫస్ట్ కరగబెట్టుకొని వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని కరగబెట్టుకోండి, తర్వాత వడకట్టిన తర్వాత ఫిల్టర్ చేసేసి నలకలు ఏమన్నా ఉంటే పోతాయి, కంపల్సరీగా వడకట్టుకోండి. వడకట్టిన తర్వాత ఇలా పాకం అయితే దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు నీళ్ళలో వేసి చెక్ చేసుకుంటాం కదా మనం పాకంకి వెళ్ళానో అలా ఇలా గట్టిగా వచ్చేలాగా, అంటే తీగ పాకం వస్తుంది, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఈ బెల్లం పాకం అంతా కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా. చూసేయడం మనం ఫస్ట్ వండగానే ఉట్టియే తినేస్తాం. ఇంకా పాకం వేసిన తర్వాత ఇది తీగ పాకం బాగుందనమాట. లడ్డూకి చాలా చాలా సింపుల్గా వచ్చేస్తే టేస్ట్గా కూడా ఉంటాయి. మంచిగా తీగ పాకం వచ్చేసింది. ఇంక మొత్తాన్ని దీన్ని కలిపేసుకున్నామంటే మనకి వేడివేడిగా స్వీట్ గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. అలానే వేడివేడిగా తినలేము వీటిని, బెల్లం కాలిపోతుంది కాబట్టి చల్లారిన తర్వాత మంచిగా లాగించేసేయడమే. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నేనైతే వాటిని కలపంగానే కొంచెం ఊదుకొని తినేసాను. అంత బాగుంటాయి, ఇష్టంగా కూడా తింటామన్నమాట వీటిని. మరి మీ సైడ్ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేస్తారో డెఫినెట్గా తెలియచేయండి. మేమైతే ఎప్పుడు చేసినా కూడా ఇలా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తామన్నమాట గవ్వల్ని. చూసారా ఎంత తీగపాకం వస్తుందో. ఇలా తీగపాకం వచ్చినప్పుడు లడ్డూలు మనం చేస్తాం కదా, వేడిపైనే చేస్తాం. బూందీ లడ్డూలు చేస్తాం మేము సంక్రాంతికి. బూందీ లడ్డూలు చేసినప్పుడు ఏంటంటే వేడిపైనే వాటిని మనం లడ్డూలా చేయగలం. ఆరిపోయినాయి అంటే లడ్డు చేయడానికి రాదు. ఇలా తీగపాకం ఉన్నప్పుడు అవి చేయడానికి బాగా వస్తాయి. ఇంకా అదే అనుకున్నాం నేను మా అమ్మ. ఇలా తీగపాకం ఉన్నప్పుడు ఆ లడ్డూలు చేయడానికి చాలా సింపుల్గా త్వరగా అయిపోతాయి. మనం ఇలా ప్రెస్ చేయగానే లడ్డు అయిపోతుంది అనమాట, అంత తీగపాకం వచ్చేసింది. సో ఇవ్వండి బెల్లంతో చేసిన గవ్వలు. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.